వైట్ పెన్నే పాస్తా కేఫ్ స్టైల్ అండ్ టేస్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. పైపింగ్ హాట్‌గా చేసుకొని సర్వ్ చేసుకుంటే చీజీగా, క్రంచీగా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: పాస్తా, ఆల్ పర్పస్ ఫ్లోర్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, పాలు, గార్లిక్, చీజ్, బటర్, మిరియాల పొడి, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్. ఈ కొలతలతో 3-4 పర్సన్స్‌కి సర్వ్ చేయొచ్చు. ఫస్ట్ పాస్తా బాయిల్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో వాటర్ని పోసుకొని బాయిలింగ్ పాయింట్ వచ్చాక సాల్ట్, ఆయిల్ యాడ్ చేసి పాస్తా వేసి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. పాస్తా ఆల్ దాంతే అంటే 80% వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పాస్తాని హాట్ వాటర్ నుండి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో బటర్ని వేసుకొని మెల్ట్ అయ్యాక గార్లిక్ని ఫ్రై చేయాలి. బటర్లో గార్లిక్ ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేయాలి. వెజిటబుల్ కొంచెం క్రంచీగా ఉంటేనే పాస్తాలో బాగుంటుంది. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసి వెజిటబుల్స్తో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మిల్క్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ బాయిల్ చేశాక చీజ్ యాడ్ చేసుకోవాలి. చీజ్ స్లైసెస్ అయినా పర్లేదు ఆర్ బ్లాక్డ్ చీజ్ అయినా పర్లేదు. మోర్జిల్లా చీజ్ని మాత్రం యాడ్ చేయకండి, ఎందుకంటే పాస్తా కన్సిస్టెన్సీ కూడా బైండ్ అయిపోతుంది మోర్జిల్లా వల్ల. ఆల్ పర్పస్ ఫ్లోర్ని మనం వెజిటబుల్స్లోనే యాడ్ చేయడం వల్ల సాస్లో లంప్సే ఉండవు. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఇలా బబుల్స్ వచ్చాక పాస్తా వేసుకోవాలి. ఇంకా మొత్తం బాగా మిక్స్ చేయాలి. చీజ్ అండ్ సాస్ పెన్నే ట్యూబ్లోకి వెళ్ళి తినేటప్పుడు చీజీగా, టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ మాత్రమే, జస్ట్ స్పైస్ అప్ చేసుకోవడానికి. అవి వేయకపోయినా బాగా వస్తుంది. వేడివేడిగా ఈ పాస్తాని తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, వెంటనే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం కింద ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి.